హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ జాబ్కి సంబంధించి 28th ఆన్లైన్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేసామో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేటరీ కీ అనేటువంటి చూద్దాం. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ ఎక్కడ ఉంది? సెంట్రల్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ ఆర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎక్కడుంది? హైదరాబాద్, న్యూఢిల్లీ, భోపాల్ అండ్ కోయంబత్తూర్. ఎక్కడుంది ఇది? ఆన్సర్ సి, భోపాల్లో ఉంది. నెక్స్ట్ 42, పంట ఉత్పత్తికి యోగ్యము కాని భూమి ఈ క్రింది తరగతిలోకి వర్గీకరించబడినది. పంట ఉత్పత్తికి యోగ్యము కానటువంటి భూమి ఈ క్రింది తరగతిలోకి వర్గీకరించబడింది. క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 2 పడింది. థర్డ్ ఆప్షన్ కూడా క్లాస్ 2 పడింది, దాన్ని క్లాస్ 3గా చేంజ్ చేసుకోండి. డి వచ్చేసి క్లాస్ 8 అనేటువంటిది. ఏ తరగతిలోకి చేంజారు? ఆప్షన్ డి, క్లాస్ 8. నెక్స్ట్ 43rd క్వశ్చన్, ఈ క్రింది సంవత్సరం గడువులోగా రైతుల యొక్క ఆదాయాన్ని రెండింతలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం సంకల్పించింది. 2021, 22, 23, 24 ఏ సంవత్సరంలోగా రైతు యొక్క ఆదాయాన్ని రెండింతలు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం సంకల్పించింది అన్నట్లయితే ఆప్షన్ బి, 2022వ సంవత్సరానికి. నెక్స్ట్, నాబార్డు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నాబార్డు అనేటువంటి సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ సంవత్సరంలో చేశారు? 1985వ సంవత్సరంలో ఈ నాబార్డ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 45, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ZBNF యొక్క పితామహుడు. దీన్ని ఇంకో విధంగా ఏమని అడుగుతారంటే ZBNF అని చెప్పి దీన్ని ఎక్స్పాండ్ చేయమని అడుగుతారు. ఇది పార్ట్ ఏలో ఆడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంటే జనరల్ నాలెడ్జ్ కింద వస్తుంది. ZBNF యొక్క పితామహుడు ఎవరు? BP పాల్ అనేటువంటి ఆయన ఈ ZBNF యొక్క పితామహుడు. నెక్స్ట్ 46th వన్, ఇది మ్యాచింగ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వాణిని జతపరచుము. ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ చదువుతాను. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, పసుపు విప్లవం. అండ్ చేపల ఉత్పత్తి, పంట ధాన్యాల ఉత్పత్తి, నూనె గింజల ఉత్పత్తి, పాల ఉత్పత్తి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి. హరిత విప్లవం అనేటువంటిది దేనికి సంబంధించింది అనగా పంట ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి, అంటే ఇక్కడ వంట పడింది, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. హరిత విప్లవం అనేటువంటిది పంట ధాన్యాల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. అదేవిధంగా శ్వేత విప్లవం అనేటువంటిది పాల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. తర్వాత నీలి విప్లవం అనేటువంటిది చేపల ఉత్పత్తికి సంబంధించింది. అదేవిధంగా పసుపు పచ్చ విప్లవం అనేది అయితే నూనె గింజల ఉత్పత్తికి రిలేటెడ్ అనేటువంటిది. సో ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఒక్కటి పైన మీకు మార్క్ అనేటువంటిది పోతుంది. నెక్స్ట్ 47th వన్, కిసాన్ కాల్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్. కిసాన్ కాల్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? 1800180515, 1561, 1551, 5511. అంటే మొత్తం చదువుకుని మిడిల్ అన్ని కామన్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 4 digits చదివా. ఇందులో ఆప్షన్ సి, కిసాన్ కాల్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటనగా 180018015551. నెక్స్ట్ 48th వన్, పోస్టర్ అనున్నది అంటే ఏ విధమైనటువంటిది? తెరపై చూపేటువంటిది, శ్రవణ దృశ్య పరికరం, శ్రవణ పరికరం. డి వచ్చేసి తెరపైన చూపనిది. పోస్టర్ అనేటువంటిది ఏంటి? తెరపైన చూపనటువంటిది. నెక్స్ట్, తేమను లేదా తేము పట్టుకునే లక్ష్యాన్ని బట్టి నేలలను ఈ క్రింది క్రమంలో వర్గీకరించవచ్చు. రేగడి, ఒండ్రు, ఇసుక 1, రేగడి, ఇసుక, ఒండ్రు, ఇసుక, ఒండ్రు, రేగడి, ఒండ్రు, ఇసుక, రేగడి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ సీక్వెన్స్ చూడండి ఒకసారి. రేగడి,
ఒండ్రు, అదేవిధంగా ఇసుక అనేటువంటిది. నెక్స్ట్ 50, క్వశ్చన్ నెంబర్ 50. విత్తన కవచం ఈ క్రింది దాని ద్వారా సంక్రమించబడినది. దేని ద్వారా విత్తన కవచం అనేటువంటిది సంక్రమించబడినది? ఎంబ్రియో, టెస్టా, ఎండోస్పర్మ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూక్లియస్. వీటిలో దేని ద్వారా విత్తన కవచం అనేటువంటిది సంక్రమించబడింది అనేటువంటి దాని గురించి ఆన్సర్ అయితే మీరు గుర్తుపట్టాలి. దీని ఆన్సర్ ఏంటి? బి, టెస్టా అనేటువంటి దాని నుండి ఈ ఎంబ్రియో అనేటువంటిది విత్తన కవచం అనేటువంటిది సంక్రమించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. వరి పొలం ద్వారా విడుదల అగు గ్రీన్ హౌస్ గ్యాస్. వరి పొలం ద్వారా విడుదలయ్యేటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది? ఆప్షన్ ఏ మీథేన్ అనేటువంటిది వరి పొలం ద్వారా విడుదలయ్యేటువంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అంట. మీకు దీని గురించి డీటెయిల్గా కావాలంటే ఒకసారి అగ్రికల్చర్ వాటికి సంబంధించి బుక్స్ అయితే రెఫర్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ 52. నీటి వినియోగ సామర్థ్యం ఈ క్రింది పద్ధతిలో ఎక్కువ. నీటి వినియోగ సామర్థ్యం ఈ క్రింది పద్ధతిలో ఎక్కువ. ఆప్షన్ చూడండి. ఫ్లడ్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి చెక్ బేసిన్ ఇరిగేషన్ అనేటువంటిది. నెక్స్ట్ 53rd క్వశ్చన్. బ్లూ రంగు ట్యాగ్ ఈ విత్తనానికి వాడతారు. ఏ విత్తనానికి బ్లూ రంగు ట్యాగ్ అనేటువంటిది వాడతారు? ఆప్షన్ ఏ పునాది విత్తనం, బి బ్రీడర్ విత్తనం, మూల విత్తనం మరియు ధృవీకరణ విత్తనం. ఇందులో ధృవీకరణ విత్తనానికి బ్లూ కలర్ ట్యాగ్ అనేటువంటిది వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో సతత హరిత విప్లవానికి పిలుపునిచ్చినటువంటి వారు. ఇండియాలో సతత హరిత విప్లవానికి పిలుపునిచ్చినటువంటి వారెవరు? ఎంఎస్ స్వామినాథన్, ఏపీజే అబ్దుల్ కలాం, నెక్స్ట్ మన్మోహన్ సింగ్ మరియు ఎంఎస్ అహ్లువాలియా. వీరిలో ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి ఆయన సతత హరిత విప్లవానికి భారతదేశంలో పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ ఎకినోక్లియా కొలోనం అనేటువంటిది ఒక కలుపు మొక్క. అయితే సాధారణంగా ఏ పంటలో ఈ కలుపు మొక్క అనేటువంటిది ఉంటుంది? మొక్కజొన్న, వరి, జొన్న మరియు సజ్జ. ఏ పంటలో ఉంటుంది ఇది? వరి పంటలో ఇది ఉంటుంది. ఎకినోక్లియా కొలోనం అనేటువంటి కలుపు మొక్క వరి పంటలో ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి. నెక్స్ట్ 56th క్వశ్చన్. ప్రభుత్వం పౌర సరఫరాలు లేదా బఫర్ ప్యాక్ నిమిత్తం ఆహార ధాన్యాలను ఈ క్రింది రేటు ద్వారా కొనుగోలు చేస్తారు. ఆప్షన్స్ కనీస మద్దతు ధర, ఆప్షన్ బి ప్రొక్యూర్మెంట్ ధర, సి వచ్చేసి ఇష్యూ ధర, డి సీలింగ్ ధర. ఆప్షన్ బి ప్రొక్యూర్మెంట్ ధర. 56th ఆన్సర్ బి ప్రొక్యూర్మెంట్ ధర అనేటువంటిది. నెక్స్ట్ 57th వన్. ఎలుకలను లేదా ఎలుకల నియంత్రణకు బర్రో ఫ్యూమిగేషన్కు వాడేటువంటి రసాయనం ఏంటి? ఎలుకల నియంత్రణకు బర్రో ఫ్యూమిగేషన్ అనేటువంటి ప్రాసెస్కి వాడేటువంటి కెమికల్ ఏంటిది? జింక్ ఫాస్ఫైడ్, జింక్ సల్ఫైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్ అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి జింక్ సల్ఫైడ్. ఇది కూడా జింక్ సల్ఫైడే. ఫస్ట్ వన్ వచ్చేసి జింక్ ఫాస్ఫైడ్, సెకండ్ వన్ జింక్ సల్ఫైడ్. అంటే సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సేమ్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి సి అల్యూమినియం ఫాస్ఫైడ్ అనేటువంటిది ఎలుకల నియంత్రణకు బర్రో ఫ్యూమిగేషన్ ద్వారా వాడేటువంటి రసాయనం. 58th వన్. ఈపీఏ అంటే ఏంటి? ఈపీఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ బి వచ్చేసి ఎంటమోలాజికల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఎన్విరాన్మెంటల్ పెస్ట్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈటీఏ అంటే ఏంటి? ఈపీఏ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. నెక్స్ట్ 59th క్వశ్చన్. ఇస్టా అంటే ఏంటి? ఐఎస్టీఏ యొక్క ఫుల్ ఫామ్ని వివరించండి. ఇంటర్నేషనల్ సాయిల్ టెస్టింగ్ అసోసియేషన్, ఇండియన్ సాయిల్ టెస్టింగ్ అసోసియేషన్,
ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్, ఇండియన్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్. ఇందులో ఐఎస్టీఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అన్నట్లయితే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. గాలి వేగాన్ని దేని ద్వారా కొలవవచ్చు? దేని ద్వారా మెజర్ చేస్తారు గాలి యొక్క స్పీడ్ని? బ్యారోమీటర్, అనిమోమీటర్, సిస్మోగ్రాఫ్, రెయిన్ గేజ్. ఇందులో దేని ద్వారా మెజర్ చేస్తారు అన్నట్లయితే ఆప్షన్ బి అనిమోమీటర్ ద్వారా ఈ ఎయిర్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఏదైతే పెట్టామో ఈరోజు మార్నింగ్ దానికి ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్ కీ అనేటువంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగా నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ సింబల్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను.